గారు చెప్పు. ఉన్నారా అరుణ గారు? మీరు మ్యూట్ లో ఉన్నారు. అది చదువుతాను గురుగారు. గురుగారు ప్రార్థన అయిపోయింది గురుగారు. అయినా అయితే చదువు చేశారు. సరే సరే సరే. సరేనండి. సరే మేము లేట్ కమ్మర్. మరి ఇది కౌముది కూడా చదివారా? చదివారండి. అవును. కౌలు కూడా అయిపోయింది గురుగారు. అయిపోయింది గురుగారు. సరే గోడంలో పెడదాం. గోడ ఎక్కడ పెట్టి అది కోసం వస్తుంది. నిన్న మనం సూత్రం 16 కానీ అచ్చందిలో మొదటి సూత్రం అచ్చంది ప్రారంభం చేసుకుందాం. అచ్చందిలో కూడా ఇకో ఎణచి అనే సూత్రంతో ప్రారంభం చేసుకుందాం. ఇకో ఎణచి అంటే అర్థం ఏమిటి అంటే కేవలం ఒక సూత్రాన్ని మాత్రమే అర్థం చేసుకుంటే రెండో సూత్రానికి వెళ్ళాలి. అంటే ఇకహ ఎణ్ అచ్చి, ఇకహ షష్ఠీ విభక్తి, ఎణ్ ప్రథమ వ్యక్తి, అచి సప్తమి విభక్తి. అంటే ఇక్కు నాకు అంటే ఇక్కు యొక్క స్థానం నందు ఎణ్ అంటే ఎణ్ ఆదేశముగా అచ్చుపరంగా ఉంటే వస్తుంది. అన్నప్పుడు ఎట్లా అంటే ఒక ఉదాహరణ తీసుకోండి. సుధీ ఉపాస్య. అప్పుడు సుధీ అనేటువంటి సుధీలో ధకారోత్తరవర్తి ఈకార రూప ఇక్ ఉంది. నేను ఉపాస్య అనే ఉకార రూప అచ్చుపరంగా ఉంది ఇక్కడ వస్తుంది అనుకున్నప్పుడు అంతేకాకుండా ఇంకా కూడా ఉన్నాయి అవకాశాలు అని నేను చెప్తున్నాను. ఏమిటి ఇక్కంటే ఏమిటి? ఈ ఊరులు అనేవి ఇక్కులు. వాటికి పరంగా అచ్చులు ఉంటే ఆ ఈ ఊరులు ఏవో ఏవులు అచ్చుల పరంగా ఉంటే ఎండ్ అంటే యారాలావాలు వస్తాయి. ఎవరటలండి ఎవరలా. ఇప్పుడు ఈ ఊరులు అనేటువంటి ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటే సుధీలో సు అనేప్పుడు సకారం ఉత్తరవర్తి ఉకార రూప ఇక్ ఉంది. ఇక్కడ ఇక్కు ఉంది. సులో ఉకారం అనే సకారం తర్వాత ఉన్న ఉకారం, ఆ ఉకారం అనేటువంటి ఇక్కు ఉంది. ధీ అనే ధకారోత్తరవర్తి ఈకార రూప అచ్చుపరంగా ఉంది కదా, కనుక సూలో ఉకారానికి ఎణ్ ఆదేశం రావచ్చు కదా అని ఇక్కడ రావచ్చు. సుధీలో ధకారోత్తరవర్తి ఈకారోప ఇక్కునకు ఉపాస్య అనే ఉకారూప అచ్చుపరంగా అక్కడ రావచ్చు. ఉపాస్య అనే చోట ఉకారూప ఇక్కునకు పా అన్నప్పుడు పకారోత్తరవర్తి ఆకారోప దీర్ఘ ఆకారోప అచ్చుపరంగా ఉంది, అక్కడ కూడా రావచ్చు కదా. అంటే మూడు మూడు విధంగా ఉన్నాయి. మూడింటికి అవకాశం ఉంది. పరం అంటే తర్వాత వర్ణం కదా, కనుక తర్వాత వర్ణంగా అచ్చుపరంగా ఉంది. మరి మూడింటికి వస్తాయా? లేదా మూడింటిని ఏమైనా మరి దీంట్లో ఏ విధంగా చూసుకోవాలి అని అంటే దానికి ఇవాళ మనం ఇంకో సూత్రం చెప్పుకుంటున్నాం. అదేమిటి? తస్మిన్నితి నిర్దిష్టే పూర్వస్య అనే సూత్రం. సూత్రం తస్మిన్నితి నిర్దిష్టే పూర్వస్య. తస్మిన్ ఒకటి, ఇతి ఒకటి, నిర్దిష్టే పూర్వస్య. తస్మిన్ ప్లస్ ఇది తస్మిన్ ఇతి కాదు, తస్మిన్నితి అని ద్విత్వం వస్తుంది. ఇది మనం తర్వాత చెప్పుకుంటాం. గముడాగమ అనే సూత్రం ప్రకారం ఒకటి ఉంది. గముట్ అంటే ఆగమం ద్విత్వం అవుతుంది అనమాట. అంటే నకారం అలా ఇంకో నకారం వచ్చి తస్మిన్నితి అచ్చుపరంగా ఉంటే ద్విత్వం వస్తుంది. కనుక తస్మిన్ ఇది తస్మిన్నితి అని ద్విత్వం వచ్చి తస్మిన్ ఇతి. అట్లానే ఈ తస్మిన్ సప్తమి వ్యక్తి, ఇది అవ్యయము, నిర్దిష్టే సప్తమి వ్యక్తి, పూర్వం అనేది ప్రధాన వ్యక్తి. ఇక్కడ దీనికి అర్థం ఏమిటి అంటే ఇది
ఆదేశ సూత్రం అనే సూత్రం కాదు, ఇది వివరించే సూత్రం. దీని వృత్తి చెప్తుంది, సప్తమీ నిర్దేశేన విధీయమానం కార్యం వర్ణాంతరేణ అవ్యవహితస్య బోధ్యం. అంటే సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పే సూత్రం. దీంట్లో కొన్ని ఇంకా పుస్తకాలలో అంటే పాఠాంతరాల్లో షష్ఠీ స్థానే యోగా అని ఒక సూత్రం ఉంది. అది కూడా ఈ విధంగానే అంటే మన సూత్రాన్ని అర్థం చేసుకుని మనం ఇంతకు చెప్పుకుందాం, మామూలుగా చెప్పుకుందాం, ఏ విభక్తి ఏమిటి నిన్న చెప్పుకుందాం. కానీ అవి ససూత్రంగా సూత్రాలు వాటి నిర్దేశించి సూత్రాలు చెప్తున్నాం. షష్ఠీ స్థాన యోగానే ఈ మన గ్రంథం లేదు కానీ వేరే గ్రంథాలు ఉంది. అంటే షష్ఠీ విభక్తి అంటే దానికి స్థానే అనే పదం యోగా కలపాలి. ఇంకా ఇకహ షష్ఠీ విభక్తి ఇక స్థానే అని అర్థం. అంటే మనకు అర్థం ఎక్కువ స్థానం ఎండ్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ఇకహ అనే షష్ఠీ విభక్తి చెప్పినప్పుడు ఇక షష్ఠీ స్థాన యోగా అన్నప్పుడు అచి అనే దానికి ఇక్కడ మనం సప్తమి భక్తికి ఈ సూత్రం అర్థం చెప్తుంది. సప్తమి భక్తిని ఎట్లా వాడుకోవాలి అంటే ఈ సప్తమి భక్తి అర్థం ఏమిటి అనేది ఈ సూత్రం చెప్తుంది. దీంట్లో స్థానే సప్తమీ నిర్దిశేన అంటే సప్తమి విభక్తి చేత నిర్దిష్టమైనటువంటిది ఏదైతే ఉందో విధించబడి అంటే అది నిర్దేశించబడి విధించబడుతున్నటువంటి కార్యము ఆదేశంగా కానీ ఆగమం కానీ ఇంకేదైనా కానీ వాటి యొక్క నిర్దేశం ఏమిటి అంటే ఆ కార్యము వర్ణాంతరేణ అంటే మరొక వర్ణము చేత అవ్యవహితం ఉండకూడదు. అంటే మరొక వర్ణము దీనికి అంటే మన ఏదైతే స్థానానికి పరం అని చెప్పేదానికి వర్ణాంతరం మరొక వర్ణము లేకుండా ఉండాలి. వర్ణాంతరైన అవ్యవహితం వర్ణాంతరంతో కూడుకొని ఉండద్దు. అంటే సుధీలో సు ఉకారానికి ధీలో ఈకారానికి అన్నప్పుడు మధ్యలో ధకారం ఉంది, మరొక వర్ణంతో కూడుకుంది కనుక అక్కడ రాదు. అది వర్ణాంతరముగా లేనిటి ఎక్కడ ఉన్నది ధీ ఉ ధీ ఈ అన్నప్పుడు ధీ అనే ఈకారానికి ఉపాస్య ఉకారానికి మధ్యలో మరొక వర్ణం లేదుగా అక్కడ మాత్రమే వస్తుంది. ఉపాస్యాలు ఉకారానికి పా పకారోత్తర ఆకారానికి మధ్యలో పకారం ఉంది వర్ణం కనుక అక్కడ రాదు. అంటే మరొక వర్ణం ఉండకూడదు అని ఈ సూత్రం యొక్క భావం. ఇది సూత్రం యొక్క చదువుకునే విధానం. అంటే ఇది సప్తమి భక్తి షష్ఠీ స్థాన యోగా అనేటువంటి మరొక సూత్రం కూడా మనం దీంట్లో లేదు కానీ అది కూడా ఉంది. షష్ఠీ స్థానం అంటే షష్ఠీ భక్తి షష్ఠీకి ఏమో స్థానం అని చెప్పుకోవాలి. పరి అనేది కూడా అవహితంగా ఉన్నటువంటి పదంగా అర్థం చేసుకోవాలి. పరం దానికంటే పరం అని అర్థం. ఆ పరం కూడా అర్థం ఏమిటి మరొక వర్ణం లేకుండా ఉండాలి అర్థం. కనుక ఇప్పుడు అంటే ఈ సుధీ ఉపాస్య అనే చోట 3 స్థానాలు అనుకున్నప్పుడు ఆ 3 స్థానాల్లో మొదటి దానికి మూడో దానికి మధ్యలో మరొక వర్ణం దగ్గర అవి రెండు విడిచిపెట్టి ధీ ఈ ధీ ఉపాస్య ధీలో దకారోత ఈకారానికి ఉపాస్య ఉకారానికి మధ్యలో మరొక వర్ణం లేదు కనుక అక్కడ మాత్రమే ఎణాదేశం చెప్పుకోవాలి అని ఈ సూత్రం చెప్పారు. ఇది వాటి యొక్క పాఠం యొక్క వివరణ. రోజు మనం కొంచెమే చెప్పుకుంటున్నాం కనుక దీన్ని ఇక్కడికే ఇసుపాత్ర వాడ చెప్పారు. మీకే ఇది అర్థమైందా, కన్ఫ్యూజ్గా ఉందా, అనుమానాలు ఎవరంటే అడగవచ్చు. అర్థమైంది గురుగారు. ఇక్కడ కూడా ఇవి సప్తమి అంటే చెప్పండి. గురుగారు అర్థమైందండి. ఇక్కడ కూడా సప్తమి అంటే నిన్న నిన్న అనుకున్నట్టుగా మొన్న పరే అనే కదా అర్థం. ఇక్కడ కూడాను సప్తమి అంటే ఎక్కడైనా పరే అని అర్థం. కాబట్టి ఇక్కడ కూడా పరే అనే అర్థమే సప్తమి అచి అనే సప్తమి వ్యక్తి కదా. ఆ పరే అనే దాన్ని విశ్లేషిస్తుంది సూత్రం. విశ్లేషిస్తాం మధ్యలో పరం అంటే ఏమిటి పరే అని చెప్పుకోవాలి అని అంటే ఇక్కడ సప్తమి పరే అని చెప్పకుండా సప్తమి పరే యోగా షష్ఠీ స్థానే యోగా అని చెప్పినట్టుగా సప్తమి పరే యోగా అని చెప్పకుండా ఈ సూత్రం ఏం చెప్తాయంటే పరం అంటే కూడా స్పష్టంగా ఏం చెప్తాయంటే మరొక వర్ణం ఉండకూడదు అని. స్థానానికి తర్వాత పరవర్ణానికి మధ్యలో మరొక వర్ణం ఉండకూడదు. స్థానం ఏదంతో షష్ఠీతో స్థానం చెప్పుకున్నాం కదా. ఆ స్థాన వర్ణానికి పరంగా అని చెప్పి సప్తమి భక్తి చేత చెప్పబడే పరవర్ణానికి మధ్యలో మరొక వర్ణం ఉండకూడదు అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం సంధి ప్రకరణ కొడతాం కొత్తగా ఇప్పుడు మనం నేర్చుకుంటాం కదా, దాంట్లో ఇవన్నీ వస్తాయి. తర్వాత మనకి ముందుకు ఏమైనా అవసరాలు అర్థం అయిపోతుంటాయి కనుక
దాన్ని మనం అవునండి. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మనం సుధీ ఉపాస్య అనే రూపాన్ని తయారు చేయడానికి కొరకు ఇవాటి నుంచి మనం బొమ్మ పెట్టాలి. దాన్ని ఎట్లా రాయాలి మీరు రాసేటప్పుడు? సుధీ ప్లస్ ఉపాస్య అని ఉండగా ఉమ్, సుధీ సుధీలో ఇకోయణచే సూత్రం ప్రకారము సూత్రం ఏం చెప్తున్నది అంటే ఏదండి ఇక్కునకు అచ్చుపరంగా ఉంటే ఇక్కునకు అచ్చుపరంగా ఉంటే ఎణాదేశం వస్తుంది అవునండి. అని చెప్పడం చేత ఉమ్, సుధీ ఉపాస్య అనే చోట సు అనేటువంటి సకారోత్తర ఉకార రూప ఇక్కునకు దకారోత్తర ఈకార రూప అచ్చుపరంగా ఉంది. అదేవిధంగా దకారోత్తర ఈకార రూపానికి ఉకార రూప అచ్చుపరంగా ఉంది. ఉపాస్యలో ఉకారూప ఇక్కునకు పాస్య పకారోత్తరవర్తి అకారూప అచ్చుపరంగా ఉంది కనుక ఈ 3 స్థానాలు ఎణాదేశం వచ్చే అవకాశం ఉంది కదా. అవును. కనుక ఇక్కడ అన్ని చోట రావచ్చునా, ఎక్కడికి రావచ్చు అని అనుమానం కలిగినప్పుడు అవునండి. ఈ ఈ సూత్రం ఏమిటి? తస్మై నిర్దిష్టే పూర్వస్య తస్మిన్ నిర్దిష్టేన సూత్రం ప్రకారంగా సూత్రం ఏం చెప్తుంది? సూత్రం అనే సూత్రము సప్తమి చేత విధించబడేటువంటి కార్యము నాకు ఏదైతే ఉందో దానికి స్థానానికి మధ్యలో మరొక వర్ణం ఉండకూడదు అనే నియమం చెప్పడం వలన ఇక్కడ సు అనే చోట కానీ సుధి అనే చోట సకారత ఉకార రూప ఇక్కునకు దయనికి అనేది దకారం ఉంది కనుక అక్కడ రాకుండా అదేవిధంగా ఉపాస్యలో కూడా ఉకారూప ఇక్కునకు ఉపకారోత్తర ఆకారూప అచ్చుపరంగా ఉంది, అక్కడికి ఉపకారం అనేటువంటి మధ్యలో మరొక వర్ణం ఉంది, అక్కడ కూడా రాకుండా రెండింటిని పెడితే కేవలం సుధీలో శుద్ధిధి అనే దకారోత్తరూప ఈకారూప ఇక్కునకు ఉపాస్య ఉకారూప అచ్చుపరంగా ఉంది కనుక ఇక్కడ మాత్రం ఎణాదేశం వస్తున్నప్పుడు మళ్ళీ ఒక సమస్య వచ్చింది ఇక్కడ. ఎణ్ అంటే ఏమిటి? ఈకారూప ఇక్కు బాగానే ఉంది, ఉకారం అచ్చుపరంగా ఉంది. ఎన్ను వస్తున్న ఎణ్ అనగా అయ్యవరటలోని హకారం తీసేది యవరట లన్ను ఎవరల్లా యావారాల వర్ణాలు కూడా ఇక్కులే. అవును. దీంట్లో ఏది రావాలి? యకారమా, వకారమా, రేఫా, లకారమా, 4 వస్తాయా, ఒక్కటి వస్తుందా? ఏది వస్తుంది? దాన్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? అంటే స్థానం ఒకటే, ఈకారమే. సుఖీలో ఈకార రూపం మాత్రం ఉంది, అది వచ్చే మాత్రం 4 ఉంది. ఈ 4 4 తీసుకోవచ్చా, ఒకటి తీసుకోవచ్చా, ఎన్ని తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి? దాన్ని తీసుకునే దాన్ని ఎందుకు తీసుకోవాలి, దాన్నే ఎందుకు తీసుకోవాలి, ఇంకో దాన్ని ఎందుకు తీసుకోకూడదు? ఇక్కడ ఈ యకారం తీసుకుందామంటే వకార రేవలకారం ఎందుకు తీసుకోడు, వకారం తీసుకుంటే రేవలకారం తీసుకోడు. కనుక ఈ 4 కేవలం ఒక వర్ణమే తీసుకుంటే ఆ వర్ణానికి ఎందుకు తీసుకోవాలి అనేటువంటి ఒక సమస్యని ఇవాళ మనం అనుకుంటే రేవు అసూత్రంలో ఉంటాం. ఇక్కడ ఈ సమస్యలో ఆపుతాం అనమాట. రేవు చెప్పుకుంటాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి మీకు కన్ఫ్యూజ్ అవుతున్నా ఉత్తరవర్తి రూప అనేటువంటి పదాలు బాగా వాడుతుంటాయి. ఉత్తరవర్తి ఈకారం అంటే ధీ అన్నప్పుడు ధాతకార ఈకారం ఉంది కదా, దాన్ని ధకారోత్తర ఈకారం అంటారు. ఆ ఈకార రూప ఈక్కు, ఎందుకంటే సూత్రంలో ఏం చెప్పిందో దాన్ని చూపించాలి. ఇక్కడ ఈకారం అంటే సరిపోదు, ఈకారం అక్కడ చెప్పలేదు, ఇక్కు అని చెప్పబడ్డది. ఇక్కు అంటే మళ్ళీ ఈ ఊరు కదా, కనుక ఈకార రూప ఇక్కు అలాగే చెప్పారండి. సూత్రంలో ఉన్న పదాన్ని చూపించి ఇక్కడ చూపించాలి. సాంకేతిక పరిభాష ఉపయోగించాలి రాసేది. కనుక సుధీలో ధకారోత్తరవర్తి ఈకార రూప ఇక్కునకు ఉపాస్యాలను ఉకార రూప అచ్చుపరంగా ఉంది. ఏది ఉంటే అదనే చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి సూత్రంలో నిర్దిష్టమైనటువంటి పదాన్ని చూపించి ప్రచారం చూపించి దాంట్లో ఇది ఉంది కనుక ఇది చూపిస్తే మనకు కరెక్ట్ అయినటువంటి విధానం అనమాట. ఈ జనరల్గా రాసే విధానం మీరేమీ కన్ఫ్యూజ్ కాకండి. కాదంటే ఇంకో 3-4 ఈ 2 సూత్రాలు చెప్తాం, అంతవరకు చెప్తాం. బాగా అర్థమైంది, ఓకే ఇంకా వద్దు అని అనేదాకా వస్తే ఒకటే చెప్పుకుందాం పాఠం. ఎందుకంటే అర్థం కావాలి, ఊరికే టకటక వెళ్ళిపోతే కాదు, మళ్ళీ ఇంకా ముళ్ళు ఎక్కువ పడతాయి, ఇంకా అర్థం కాని విషయాలు చాలా వస్తాయి. రోజు కొత్త విషయాలు వస్తాయి, ఇంకా పాత విషయాలు కూడా బాగా అర్థమైతే కానీ కొత్త దానికి పోగలుగుతాం. అందుకొరకు వ్యాకరణ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. అట్లా చెప్పండి, ఇంకా మీకు ఏమైనా అయిందా?
పాఠం మధ్యలో వస్తేనే ఇంకా ఎక్కుతుంది అనిపిస్తుంది, ఇంకా అర్థమవుతుందని అనిపిస్తుంది. ఇప్పుడు అర్థం చేసుకొని ముందుకు పోవాలి. అక్కడికి నాకు అర్థం కావడం వెనకకు దిగి రాదు. ఇది సగం సినిమాలు చూసేదాకా వెనక అర్థమవుతాయి కాదు. అదే. ఆ, అంటే ఇక సినిమాలలో వాటిలో ముందు మధ్య పోతున్నాక మనకు పాత అంటే అర్థమవుతుంది, కొత్త విషయం అంటే అర్థమవుతుంది. ఇది అట్లా కాదు, ఒక్కొక్కడే అర్థం చేసుకుంటూనే పోవాలి. అయ్యా భమిడిపాటి కాళిదాస్ గారికి నమస్కారాలు, స్వాగతం. మీరు వస్తున్నారని ఎవరు చెప్పారు కదా. రేపు నాకు జ్ఞాపకం లేదు. రాజయ్య గారు, ముద్దురాజయ్య గారు చెప్పారు. అందరికి అర్థమైందంటే చంద్రశేఖర్ గారికి గంటలు వారు లేరు. మీ చెప్పండి చంద్రశేఖర్ గారు. పర్లేదు, అర్థమవుతుంది. కానీ ప్రీవియస్ వన్ కానీ బాగా రివైజ్ చేయాలి నేను మళ్ళీ అంతా. ఉండాలి, రివైజ్ చేస్తుండాలి. వ్యాకరణాన్ని చదువుతూ ఉండాలి. ఆవర్తన అంటారు. ఆవర్తన సూత్రాలు కంఠస్థం ఉండాలి. వాటి మీద అంటే ఆవర్తన ఉండాలి. ఆవర్తన రోజుకు ఒక్కసారి అయినా చదవాలి. చదివితే మనకు మైండ్లో గుర్తుంటుంది. ఇది ప్రధానమైన మనకు ముందు దానికి పోతాం. ముఖ్యంగా శివసూత్రాలు, మహేశ్వర సూత్రాలు బాగా వచ్చి ఉండాలి. ఎక్కువ అనగానే మనకు వెంబడి ఈ ఊరు అనేది స్ఫురింపకూడదు. ఏంటంటే ఎవరదు అనేది స్ఫురింపకూడదు. అంటే ఇవి మనకు ప్రతి సూత్రం ఇవే వస్తాయి. దాదాపుగా 80-90% వరకు అన్ని సూత్రాలే వస్తాయి. తస్మిన్ నిర్దిష్ట పూర్వస్థితిలో లేదు అని చెప్పి అది నిర్దేశింది. అట్లాంటివి ఏమైనా ఉంటే తప్ప మిగతా సూత్రాలన్నింటికి కూడా మనకు ఈ వీటిలో ఉంటాయి. అందుకని అవి బాగా మనకు గుర్తుండేవి బాగుంటుంది. అట్లా అవి ఏమి లేవు, నిజానికి అక్షరాలే. మనం చదువుకున్న విధానం క్రమభేదం కాకుండా అక్కడొక క్రమభేదంగా ఉంది. మన క్రమ విధానం ఆ క్రమం కాకుండా వాటిని మనం అక్షరాలు అని గుర్తుంటే బాగుంటుంది. ఏదో మంత్రాలలో తంత్రాలా ఉన్నాయి కానీ కన్ఫ్యూజ్, మాకు అర్థమైతే అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతుంటుంది. అది మనకు ఈజీగా ఉంటుంది. 5 అక్షరాలు దీంట్లో ఎట్లా ఉన్నాయి, ఏ గ్రూప్ ఎట్లా ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి ఇంకా. భద్రే గారు అర్థమైనా మీకు? సార్ నమస్కారం సార్, అందరికి కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నది. ఇంతకీ మీరు చదువుకున్నారు కనుక బహుశా ఇట్లా కన్ఫ్యూజన్ ఉండదు సార్. నాకు ఉన్నది కొద్దిగా సంస్కృతము, ఈ సందులు, సమాసాలు, సంస్కృతం కానీ తెలుగు కానీ కొద్దిగా ఉంది. తెలుగు అది గుర్తునే చాలా సంతోషం ఉంది. కాకపోతే చాలా కాలం క్రితం, అది దశాబ్దాలు గడిచినాయి. 40 ఏళ్ల క్రితం కదా. నేను పీజీలో తెలుగు చెప్పినా కాబట్టి దాదాపు తెలుగు సంస్కృతాన్ని దాన్ని మార్గదర్శకంగా చూసుకుని చేసింది కాబట్టి ఉన్నది. మళ్ళా దానికి తోడు నేను డిగ్రీ నుండి పీజీకి వచ్చిన తర్వాత ఒక వ్యాకరణం రాశాను, సంక్షిప్త వ్యాకరణం. అది చాలా వెరైటీగా ఉంటుంది. అది నిజానికి అది ఎప్పుడో తీసుకురావాల్సింది. నేను పీజీలో రాశాను. అందులో ఈ సంస్కృతంతో పాటు తెలుగును కూడా, మొత్తం సంస్కృతాన్ని చెప్పుకుంటూ తెలుగును కూడా చెప్పాను నేను. అయితే నా ఉద్దేశం ఏంటంటే, అది ఇంగ్లీష్ వాళ్ళకు బాగా ఉండాలని దానికి ఇంగ్లీష్లో వర్షన్ తోటి కూడా తీసుకురావాలని ఉండే. అది కాలేదు, అట్లే విడిచిపెట్టాను. అది మీరు చదువుకునేటప్పుడు డిపోలో ఉండే కదా? అవును అవును, సంజ్ఞా సంధి ఉండే. డిగ్రీలో కావ్యాలు ఉండొచ్చు, డిగ్రీలో సమాసాలు తెలుగు వ్యాకరణం మాకు అంటే నర్సయ్య సారు ఆయన ఒక మమ్మల్ని బట్టి వేయించారు. ఇప్పటికి కూడా లాగేంత
అంత జ్ఞాపకంగా ఉన్నది అది. ఉమ్. అదే వరవల్లో ఈ సంస్కృతం కూడా చాలా అట్లే బయటికి వేసాను. బయటికి వేయడం మంచిది, బయటికి వేయాలి, అర్థం చేసుకోవాలి. అర్థం వస్తా చేసుకో ఉండాలి. బయటికి మర్చిపోయినా పర్వాలేదు, కాకపోతే వచ్చేస్తుంది. నేను దాదాపు చాలా మందిని కంఠస్థం చేయించేవాడిని క్లాస్లో, సరే. కాకపోతే నిలబెట్టాను. దాకా నిలబెట్టడం ఒకటి, తర్వాత రోజు ఆవర్తన ఉండేది శ్లోకాలు కానీ మొత్తం అన్ని ఎన్ని శ్లోకాలు కేవలం శ్లోకాలే. ఎందుకంటే టైం ఆయన కొన్ని తీసుకుంటూ పోతే టైం సరిపోదు కనుక అది చాలా శ్లోకాలు 72 శ్లోకాలు అప్పుడు వెనుక ఒక 10, 15, 20 విడిచిపెట్టేవాడు. అట్లా కొన్ని కొన్ని మాత్రమే తీసుకుంటూ అంటే రోజు ఒకసారి టీవీ వాళ్ళు ఎవరో వచ్చారు. టీవీ వాళ్ళు సడన్గా వచ్చి మేము రికార్డ్ చేసుకుంటే మీరు చెప్పండి పాట అన్నారు. చెప్పండి అంటే నేను తమ్ముడు వాళ్ళు అయిపోయి శ్లోకాలు చదవండి అని చెప్పాను. ఇప్పుడు భారవి కిరాతార్జునం జరుగుతుంది. కురుణామతి పశ్య పాదం మొదలుకొని వాడు టక 30-40 శ్లోకాలు చదువుకుంటూ పోయినారు. ఇక వాళ్ళే టీవీ వాళ్ళకి చాలా ఇప్పుడు చాలా సంతోషపడిపోయారు. అంటే రోజు చదవడం ద్వారా బాగా కంఠస్థం. రోజు చదవడం అనేది రోజు ఆవర్తన ప్రధాన శ్లోకం కంఠస్థంతో పాటు కంఠస్థానికి బలం ఇచ్చేది ఆవర్తన. శ్లోకం చదివి మళ్ళీ కొద్ది రోజు మళ్ళీ మర్చిపోవచ్చు, ఆయన ఆవర్తన పోనివ్వదు, దాన్ని ఆపుతుంది. నాకు అట్లా అనుకోరే కుమార సంభవం కూడా అట్లా కొంత జ్ఞాపకం ఉన్నాయి నాకు. శ్లోకాలు అప్పుడు మొట్టమొదటి శ్లోకమే అస్త్యుత్తరస్యాం దశరేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజ పూరాపరావారి నిధి విగాహ్య. తర్వాత ఇంకోటి ఏదో ఉన్నది మర్చిపోయాను ఇప్పటిదప్పుడు. సరే, ఇవాటి శ్లోకం మనం రఘువంశంలో పెడదాం. ఇక ఆపేసి రెండో శ్లోకం నేను ఒకసారి చదువుతా, మీరు చూడండి. తస్యాః కురణ్యాస పవిత్రపాంసుం అపాంసులానాం ధురికీర్తనీయా మార్గం మనుష్యేశ్వర ధర్మపత్ని శ్రుతేరివార్థం స్మృతిరన్వగచ్చత్. తస్యాః కురణ్యాస పవిత్రపాంసుం అపాంసులానాం ధురికీర్తనీయా మార్గం మనుష్యేశ్వర ధర్మపత్ని శ్రుతేరివార్థం స్మృతిరన్వగచ్చత్. పదకొండవ వారు చదవండి. నేనా అండి? చదవండి. పాటిబల్ల తాటికొండ ఎవరైనా. తస్యాః కురణ్యాస పవిత్రపాంసు అపాంసులానాం దురికీర్తనీయ మార్గం మనుష్యేశ్వర ధర్మపత్ని శ్రుతేరివార్థం స్మృతిరన్వగచ్చత్. తస్యాః కురణ్యాస పవిత్రపాంసు అపాంసులానాం దురికీర్తనీయా మార్గం మనుష్యేశ్వర ధర్మపత్ని శ్రుతేరివార్థం స్మృతిరన్వగచ్చత్. పాంసుం అనాలి. అంటే ఒకవేళ మనం ఆగకుండా వెళ్ళిపోతే పాంసుమపాంసునానాం అని చదవచ్చు. అక్కడ ఆపకుండా నువ్వు మనం దమ్ము తీసుకోవడానికి గ్యాప్ ఇస్తున్నావు అంటే అది పాంసుం చేస్తుంది. తస్యాః కురణ్యాస పవిత్ర పాంసుం అని చదవచ్చు. లేదా తస్యాః కురణ్యాస పవిత్ర పాంసుమపాంసులానాం ధురికీర్తనీయా. కానీ ధర్మపత్ని దీర్ఘం, పత్తి శబ్దం దీర్ఘం ఉంటుంది. పత్ని శ్రుతేరివార్థం స్మృతిరన్వగచ్చత్. చదవండి పాటుపడేవారు. శ్లోకం చదవాలండి.
తస్యాః కురన్యాస పవిత్రపాంశుం అపాంశులానాం తురికీర్తనీయా మార్గం మనుష్యేశ్వర ధర్మపత్ని శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్. ఒకసారి ఒకసారి తస్యాః కురన్యాస పవిత్రపాంశుం అపాంశులానాం తురికీర్తనీయా మార్గం మనుష్యేశ్వర ధర్మపత్ని శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్. పద విభాగం లక్ష్మి గారు చేస్తారా? చేస్తాను గురుగారు. పదభాగం తస్యాః పురన్యాస పవిత్రపాంశుం అపాంశులానాం ధురి కీర్తనీయా మార్గం మనుష్యేశ్వర ధర్మపత్ని పత్ని శృతేః ఇవ అర్థం స్మృతిః ఇవ అన్యగచ్చత్. ఇవ్వలేదు అక్కడ, అన్వగచ్చది. స్మృతి అన్వగచ్చది. అన్వగచ్చత్ ఇవ ఉన్నది. కరుణ గారి భక్తులు. తస్యాహ శ్లోకం చదవనా గురుగారు? చదవండి. తస్యాహ కురన్యాస పవిత్రపాంశుం అపాంశులానాం ధురికీర్తనీయా మార్గం మనుష్యేశ్వర ధర్మపత్ని శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్. తస్యాహ తయోః తాసాం తచ్చబ్దః దకారాन्तः స్త్రీలింగः షష్ఠేకవచనాन्तः. కురన్యాస పవిత్రపాంశుం పాంశుం పాంశూన్ పాంశు శబ్దः ఉకారాन्तः పుల్లింగः ద్వితీయైకవచనాन्तः. అపాంశులానాం అపాంశులాయాः అపాంశులయోः అపాంశులానాం అపాంశులా శబ్దः ఆకారాन्तः స్త్రీలింగः షష్ఠీ బహువచనాन्तः.